అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము జయము, యేసు రక్తము, రక్తము జయము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మార్చనే, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు మన ధ్యానాంశం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తునందును గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన వారులారా, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి, తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి సంఘాన్ని సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ సంఘమును కాచుటయందును మనకు మనము వ్యక్తిగతముగా జాగ్రత్తగా ఉండటంను శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన రక్తాన్ని చిందించి సంఘాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఈరోజు అలాంటి సంఘంలోనే చాలా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి సంఘాల్లోనే ఒకరి మీద ఒకరు యూట్యూబుల్లో బహిరంగంగా తిట్టుకుంటూ దేవుని సంఘాన్ని, ఆయన రక్తాన్ని మనం అవమానపరుచుతున్నాం. ఆయన రక్తమిచ్చి కొన్నది దేవుని సంఘాన్ని, అది చాలా పవిత్రమైనది. అలాంటి సంఘాన్ని దేవుని పరిశుద్ధాత్మ చేత సంఘ కాపరులు శ్రద్ధ కలిగిన వారిగా, కేవలం సంఘం మాత్రమే కాదు వ్యక్తిగత విషయంలోనూ శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలని ఈరోజు వాక్యం మనందరికీ బోధిస్తూ ఉన్నది. మోషే ఒకానొక సమయంలో దేవుడికి అడ్డుగా పడిపోయాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు ఒక్కసారి పక్కకు తప్పుకో, ఇజ్రాయేలు ప్రజలందరినీ చంపి నీ ద్వారా ఒక గొప్ప జనసమూహంను తీసుకొస్తా, ఒక దేశముగా మారుస్తా అన్నప్పుడు మోషే కాళ్ళ మీద పడి బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా ఈ సంఘాన్ని రక్షించండి, వారి మీద నువ్వు కోప్పడద్దు, వారిని మన్నించమని అడ్డుపడుతున్నాడు మోషే. సంఘం విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు మోషే. కానీ సంఘానికి నీరు అవసరమైనప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, రాయితో మాట్లాడు అంటే మోషే రాయిని కొట్టడం మొదలుపెట్టాడు. అది దేవుని దృష్టిలో యోగ్యముగా లేనందున వాగ్దాన భూమికి చేరుకోలేకపోయాడు ఆయన. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సంఘమునకు అధ్యక్షులుగా ఉన్నవారు సంఘ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యక్తిగత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోషే వాగ్దాన భూమిని కోల్పోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఒకవేళ సంఘ కాపరిగా ఉన్నావేమో, సంఘంలో ప్రధానమైన సభ్యుడిగా, సంఘ పెద్దగా ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్న మాట, సంఘమును ప్రేమించాలి, వ్యక్తిగతంగా నువ్వు మంచివాడిగా ఉండాలి, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించేవాడిగా ఉండాలి. మోషే దేవుని చెప్పే మాట విషయంలో దేవుని ఆజ్ఞను తృణీకరించాడు. ఈరోజు మనకు ఉన్న స్వలాభాల కోసం, సంఘములో డబ్బు కోసం రాజకీయం చేస్తున్నారు. జాగ్రత్త, అది దేవుని రక్తానికి విరుద్ధమైన పాపం. సంఘ అధ్యక్షుడిగా ఉంటూ సంఘములో ఉన్న బిడ్డల వైపే
కామముతో, వ్యభిచారముతో వారిని చూస్తే అది దేవుని రక్తానికే అవమానం. సంఘాన్ని ప్రేమించి భోజనములు పెట్టడం, వారికి మాటి మాటికి పరిచర్య చేయడం, వారికి కూటములు ఏర్పరచడం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మనల్ని మనం కాచుకునేవారుగా ఉండాలి. అలాంటి విషయంలో చాలా పర్ఫెక్ట్ మ్యాన్ పౌలు గారు. ఆయన సంఘాన్ని ప్రేమించే విషయంలో ఒకవేళ ఎవరికైనా అభ్యంతరం కలుగుతుందేమో అని మాంసం తినడం కూడా ఆపేసుకున్నాడు. ఆయన తాను వివాహ జీవితంలో ఒక నపుంసకుడుగా బ్రతికాడు. ఆయన సంఘం కోసం అంత త్యాగం చేశాడు. మరి వ్యక్తిగత జీవితంలో ఆయన పలుకుతున్న మాటలు ఏంటో తెలుసా? జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ఈరోజు సంఘానికి కావలసింది సంఘ క్షేమము మరియు వ్యక్తిగత క్షేమము, రెండిటిని బ్యాలెన్స్ చేసేవాళ్ళు కావాలి. కాబట్టి వ్యతిరేకత ఉన్న మనం వారి మీద బహిరంగంగా వారిని అవమానించకుండా ప్రేమ కలిగిన వారుగా, దేవుని రక్తానికి విధేయత చూపేవారుగా ఉండడానికి, ప్రభువా నీ స్వరక్తం ఇచ్చి కొన్నది సంఘమే అని తెలుసుకునే జ్ఞానము నాకు ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము. ప్రభా, మమ్మల్ని అందరినీ నీ పాదాలకు అర్పిస్తున్నా. సంఘ పరిచర్య చేస్తున్న మమ్మలను సంఘము కోసము ప్రభువా ప్రాణము పెట్టేవాళ్ళుగా, సంఘము కోసము దేవుని ఉగ్రతకు అడ్డుపడేవాడుగా మమ్మల్ని మలచమని, అదే సమయంలో వ్యక్తిగతంగా మా యొక్క నడవడికను, మా నడకను ప్రభువా మేము ఒకసారి దాన్ని పరిశీలించుకునే మనస్సును మాకిచ్చి, మాలో లోటుపాట్లన్నీ తొలగించి, నీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘ కోసము ప్రాణ త్యాగము చేసేవారిగా మమ్మల్ని ఉంచుమని, ఈ మనవలన్నిటినీ మనందరి కోసం పరలోకం నుంచి దిగి సంఘము కోసము ప్రాణము పెట్టి నిత్యము తండ్రి చిత్తము తన జీవితంలో నెరవేర్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.